సో డీడీ గారు మీరు కాలు కదిపిన, చూపు తిప్పిన, నవ్విన, కామెంట్ చేసిన, ఏది చేసినా అలా రీల్స్ లో వచ్చేస్తుంది. ఏమంటారు మీ ఫ్యాన్? ఆనెస్ట్లీ స్మైల్ జెన్యూన్లీ కంప్లీట్ అవ్వలేదు. తీసుకోండి మీరు. 1.7 seconds కి అన్న స్మైల్ కింద ఇవన్నీ నేను చెప్పేవన్నీ ఒరిజినల్. కింద కామెంట్స్ లో కూడా డీడీ ఫ్యాన్స్ కి స్మైల్ కి ఒక ఓ వేసుకోండి అంటే ఎన్ని అసలు అసలు నంబర్ కూడా వేరే లెవెల్లో ఉంది. అంటే ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ రాకాస మూవీ గురించి చెప్తారు, మీ క్యారెక్టర్ గురించి. ఎవరు ఊహించనిది నేను ఊహించా. స్వీట్. సారీ, క్వశ్చన్ ఏంటండి? మీరు ఏం చేసినా ఇలా ట్రెండింగ్ అయిపోతున్నాయి, మీరు ఎంత గ్రేటో మీకు తెలుసా అని అడిగారు. There's no question, let's just appreciate. Let's just compliment. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. ఐమ్ థింకింగ్ అంటే ఇంకా క్వశ్చన్ ఏముంది, నేను ఆన్సర్ ఏమన్నా అనిపిస్తున్నా. ఇట్స్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం చేసినా ఎంజాయ్ చేయడం. సారీ చెప్పమ్మా. కానీ చేయండి మీరు. ఇప్పుడు నన్ను మొహమాట పెట్టేస్తున్నారు. నేను లేనప్పుడు మీ నలుగురికి వచ్చినా ఇప్పుడు నా గురించి మాట్లాడితే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను తర్వాత యూట్యూబ్ లో చూసుకొని కంఫర్టబుల్ గా అనుకుంటాను. ఏమంటే వేరేమన్నా అడగరా బిజినెస్ ఎక్కేస్తుంది. ఓకే, ఇది పక్కన పెట్టేస్తాము. కానీ మీరు టీజర్ లో లాస్ట్ శారీ కట్టుకొని వస్తారు కదా. నేను రానండి. అసలు కంప్లైంట్ అవ్వనివ్వట్లేదు. సో లాస్ట్ శారీ కట్టుకొని మీ ముందుకు వస్తారు కదా. మీరు కాదు, తనై ఉండొచ్చు అని నా ఫీలింగ్. నేను ఉండొచ్చు. సో అలా వచ్చినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ అసలు చాలా కామెడీ ఉన్నింది. ఆ టైంలో ఓ స్త్రీ రేపురా అనేది కూడా అట్లా గ్యాప్ ఇస్తూ చెప్పారు కదా. సో అది బిహైండ్ సీన్స్ ఎలా ఉన్నింది అదన్నా చెప్పండి. పోనీ పొగడత తీసుకోవట్లేదు కదా మీరు. ఏం చేస్తున్నావు రాజా? గోర్లకి జస్ట్ ప్రేమ అంతే. చెప్పు. బిహైండ్ ది సీన్స్ మీరు డిస్టర్బ్ అవ్వకండి, చెప్పండి. ఏంటి బిహైండ్ ది సీన్స్? చెప్పండి. అది ఎవరో కూడా చెప్పనా? చెప్పండి. సాక్షి మంచి అని బాగా వెళ్తుంది. చెప్పండి. ప్రీ రిలీజ్ చెప్తారా? బిహైండ్ సీన్స్ ఎలా ఉంది? బిహైండ్ ది సీన్స్ చాలా టెన్షన్ నడిచిందండి. ఎందుకంటే అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ సీన్ కొంచెం లైటింగ్ సెటప్ లేట్ అయిపోతుంది, మనం ఇంకా అది ఫినిష్ చేయలేదు అనే టెన్షన్ నడిచాం అనమాట. సో జనాలు అనుకున్నట్టు కామెడీ సీన్ చేసినప్పుడు అంత కామెడీ జరుగుతున్నాడు. చాలా పాపం స్ట్రెస్ నడుస్తుంటే సెట్ మీద. మాకు కొంచెం తక్కువ, వీళ్ళకి కొంచెం ఎక్కువ, కెమెరా టీమ్ కి ఇంకా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసే దాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ అవుతుంది కాబట్టి. సో అంత బిహైండ్ ఫన్నీ అనేది మేబీ ఆ 1-2 takes మాత్రం జరిగేటప్పుడు నాకే నవ్వు వస్తుండే అనమాట. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ చూసి నా నవ్వు వస్తుండే. అదెవరో నేను చెప్పను నేను. ఓకే, కానీ కామెడీ చేయటం వేరు, భయపెడుతూ కామెడీ చేయటం వేరు. అంటే డిఫరెన్స్. ఇప్పటి వరకు కామెడీ చేశారు అంటే మూవీస్ లో, మళ్ళీ మీరు దానికి మళ్ళీ ఇదే ఏంటంటే బాబు, ప్రతిదానికి పంచ రెడీగా ఉండదండి నా దగ్గర. సో ఇదే ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? యాక్చువల్ ఎందుకంటే ఇదే కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు నేను భయపడుతున్నాను, మీరు నవ్వాలి, బట్ మీరు ఆల్సో నమ్మాలి. నేను నిజంగా భయపడుతున్నాను, నమ్మాలి మీరు. ఆ లైన్ ఏదైతే ఉందో అది చాలా కష్టమైన లైన్ అనమాట. ఎందుకంటే అది ఫన్నీగా ఉండాలి, నమ్మబుల్ గా ఉండాలి, కథలో ఉండాలి. ఎప్పుడు వాడలేదు మీరు ఎవరు నమ్మబుల్? సో అది చాలా కష్టం అండి. జెన్యూన్లీ ఫస్ట్ 2 days షూట్ అయితే ప్రతి టేక్ తర్వాత మిగతా పక్కిని పోయి బాగానే భయపడుతున్నావా, నీకు నచ్చిందా మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు చేయలేదు రెండు జానరా. నాకు ఆ రోజు అర్థమైందండి, అన్ని డిఫరెంట్ ఎమోషన్స్ లో భయపడడం ఇస్ ద టఫెస్ట్. బికాజ్ నమ్మించడం చాలా కష్టం. రికార్డ్ చేయండి ప్లీజ్. ఓకే, సో అన్నిటికంటే నమ్మించడం చాలా, భయపడడం చాలా కష్టం. ఓకే, కానీ ఎదుటి వాళ్ళకి నవ్వు తెప్పించడం కూడా అంత ఈజీ కాదు భయపడుతూ. కానీ మీరు మార్కులు కొట్టేశారు అక్కడ.